ఈ విశిష్ట శివలింగాన్ని ప్రశ్నించే రోజు రానే వచ్చింది. సత్యవతి సత్యవతి ఏంటండి ఏదో మట్టి వేయలేదే. ఈ రోజు రాత్రికి మనం పూర్తిగా కావచ్చిన మన శివలింగాన్ని గుళ్ళో పెడుతున్నాము. ఈసారి అలాగే మిస్ అవ్వకూడదు. ఈ లోకం మొత్తం శాసించాలన్న నా ఆశ నెరవేరబోతుంది. శివయ్య, ఇది తప్పని నాకు తెలుసు, కానీ నా ప్రేమ కోసం చేస్తున్నాను. రే బాలక, నీ కళ నెరవేరడానికి కేవలం ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నావు. నా కళ నెరవేరింది బ్రహ్మ రాక్షస. ఇక ఈ లోకానికి నేనే అధిపతిని. ఇప్పుడు నేను చేయలేదని చెప్పినా ఒక్కడ ఉన్నామడేమో. నేను నిరపరాధిని నిరూపించడానికి అన్ని దారులు మూసిపోయాడు బాబు. ఇప్పుడు ఎలారా బాబు? ప్రెసిడెంట్ గారు, నేను రాత్రి అంతా నాతో పండుగ అన్నాడు. కావాలంటే అన్నాడు కానీ మీకు అప్పుడు నిజం తెలుస్తుంది. అంటే నువ్వు ఇది ఒక్కడవే చేయలేదన్నమాట. నీతో పాటు ఆ పండుగడు కూడా ఉన్నాడా? రే ఈయన్ని ఆ పండుగని ఇద్దరిని ఊరిని తోలేనరా. ఒరే పులి, మధ్యలో నన్ను ఎందుకురా కలిపా? నన్ను ఏమంటారా? నువ్వు నన్ను కాపాడుతావు అనుకున్నాను. నిన్ను నాతో కలిపి నాకు తెలుసు. మాట్లాడు ఫ్రెండ్షిప్ అంటే మందరా. ఊర్లో తెలిసేస్తున్నప్పుడు కూడా ఇద్దరిని కలిసి దోహేస్తా. చెప్పుతో కొడతాను ఎదవా నిన్ను. ఎక్కువ చెదరలేదంట. ఓ పక్కన ఊర్లోంచి బయట దోహేస్తుంటే మళ్ళీ నీ ఇన్స్టాగ్రామ్ కొటేషన్ లాంటి డైలాగులు ఒకటే. కష్టాలు వచ్చినప్పుడేరా ఒకరికొకరు తోడుండాలి. ఒరే నువ్వు ఇంకో మాట మాట్లాడావంటే నీ బుర్ర బొక్కెట్టేస్తాను. ఒరే రే ఏంటా గుసగుసలు, తొందరగా ఊర్లోంచి బయట దోపండి. ఒక్క నిమిషం ఆగండి. ఎవరది? ఒరే పండు, ఇప్పటి వరకు మనం ఊరు నుంచి బయట తోలేసారు అనుకున్నాను. ఇప్పుడు ఇటు కనుక మనం అని దయాల దెబ్బలో పారేసామని ఊరోళ్ళకి చెప్తే అంతే, కోటలి కొడేస్తారు. ఒరే మనమేంటి తీసుకెళ్ళింది నువ్వు కదా. ఒరే పండు, నువ్వు కూడా. ఏమండి, పులి అంటే ఇతనా? వీడే ఆ దరిద్రపు కొట్టిపోయారు మా ఊర్లో ఇంకెవరికి లేదు, వీడికి తప్ప. ఓహో, కానీ వీళ్ళిద్దరూ నైట్ నా దగ్గరే ఉన్నారండి. మేము చాలా సేపు మాట్లాడుకున్నాం. ఈ అబ్బాయి శివలింగాన్ని తీసుండడండి. దానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఏదో తప్పు జరిగింది. ఏంటి బాబు నువ్వు చెప్పేది నిజమేనా? నిజమండి బాబు, నన్ను టైం అడిగి చాలా సేపు మేము మాట్లాడుకున్నాం. నైట్ అంతా వీళ్ళు నా దగ్గరే ఉన్నారు. సుబ్బారావు ఏంటి మీ అల్లుడు ఏదో చెప్తున్నాడు? ఆడికి ఊరుకొత్తండి, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంటది, నిజంగానే మాట్లాడుకొని ఉంటారు. ఏంటి ప్రెసిడెంట్ గారు అన్నారు? ఈ ఊరికి పట్టిన దరిద్రన్నా నేను. ఇదే ఊర్లో దొంగలు పడి దౌర్జన్యం చేస్తుంటే వాళ్ళు పట్టుకుంది ఎవరు? నేను. సరిగ్గా ఆర్టీసీ బస్ కూడా రాయని మన ఊరికి ఏకంగా వినాయకుడిని తీసుకొచ్చాను. ఆ ఘనత ఎవరిది? నాది. ఊరు మొత్తానికి ముహూర్తం తల్లి తిరిగి పడిపోతే నది దాటి మరి నా సాహసాలతో ఉలికలు తీసుకొచ్చింది ఎవరు? నేను. అసలు ఏసీ సూట్ కనిపెట్టి మన ఊరు గురించి ప్రపంచం అంతా మాట్లాడుకునేలా చేసింది ఎవరు? అది కూడా నేనే. అలాంటి నన్ను పట్టుకొని ఎన్ని 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 మాటలు అన్నారు ప్రెసిడెంట్ గారు. ఆయన ఈడేటి ఆడియో ఫంక్షన్ లో హీరోలకి ప్రొడ్యూసర్లు ఇచ్చినట్టు బిల్డప్ ఈడికి ఈడే ఇచ్చేసుకుంటున్నాడు. అనే కాదు, నాతో పాటు నా ప్రాణ స్నేహితుడు పండుగ కూడా బయటకు వెళ్దాం అనుకున్నారు. నాకు తోలేసిన పెద్ద ప్రాబ్లం లేదని అనుకోడు కానీ నన్ను తోలేద్దామని చూసారా? ఓ మై గాడ్. సర్లేరా, జరిగింది ఏదో జరిగింది, వదిలేదాన్ని అలా. ఏమంటాయి ప్రెసిడెంట్ గారు, మనం ముందు చూడాల్సిన శివలింగం సంగతి ఎక్కడుందో మీరే చెప్పాలి పంతులు గారు. ఆ శివయ్యకు మనం ఎంతో అపచారం చేశాం. ఆహా, అయితే సూర్యాస్తమయం అప్పుడు సూర్యుడి కిరణాలు ఆ శివలింగానికి తగలాలని మనం అందరం కోరుకుందాం. కానీ ఇప్పుడు ఆ శివలింగమే లేదు కదండి. ఇప్పుడు ఏం చేయాలి? దానికి కూడా ఒక పరిష్కారం ఉందండి. సూర్యోదయం మిస్ అయింది కాబట్టి ఇప్పుడు సూర్యాస్తమపు యొక్క సూర్యుడి కిరణాలు తగలాలి మన శివలింగానికి. కావున ఊర్లో వాళ్ళందరూ కూడాను ఆ శివలింగాన్ని ఎవరు తీసుకెళ్లారో ఎక్కడ తీసుకెళ్లారో కనిపెట్టి తీరాలి. ఏం చేస్తారో తెలియదర్రా. సూర్యాస్తమం లోపు ఆ సూర్యకిరణాలు మన శివయ్య మీద తగిలేలా మనం చూడాలి. అప్పుడే మన ఊరు క్షేమం. ప్రెసిడెంట్ గారు, అది కాదు. ఆ గర్భగుడిలో ఎవరో నా వస్తువు లేదు నన్ను నిరికెత్తాలని చూశారు. ముందు ఆ రవణ కనిపెట్టండి, ఆ ఏదో చేయండి. ఏదో పొరపాటు పడి ఉండదు లేరా, వదిలే. ఇప్పుడు మనం చూడాల్సింది శివలింగం గురించి. పదండి పదండి, వెతకండి. థాంక్యూ బ్రో, కరెంట్ టైంకి వచ్చి నన్ను కాపాడావు. ఇట్స్ ఓకే బ్రో. నిన్న మేమంత ఓవర్ గా రియాక్ట్ అయినా మీరు మా గురించి మనసులో ఏం పెట్టుకోలేదు. మీరు చాలా గ్రేట్ బ్రో. అదే మా పులిగాడు అనుకోండి, ఒక్క రోజు ఆడికి చాక్లెట్ మొక్క ఇవ్వకుండా తింటే 10 రోజులు అలుగుతాడు. ఓకే అయినా బ్రో, నీకు మా సాయం చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్ గా సునీత నీ గురించి ఎప్పుడు చాలా మంచిగా చెప్తుంటది పులి.
మంచిగా చెప్పిందా? నువ్వు చాలా ఫన్నీగా మాట్లాడతావు బావా, సేమ్ మా పులిలాగే. పులి ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్, ఎప్పుడు నాతోనే ఉంటాడు. నాకు ఏం కావాలన్నా ఇట్టే చిటికలో చేస్తాడు. కానీ ఈ ఊర్లో నీకు ఎనిమిస్ ఉన్నట్టున్నారు కదా? మంచోను కదా బ్రో, నాకు ఊరంతా శత్రులే. మొన్న ఒకసారి ఇలాగే నేను పులి అని ఒక అబ్బాయి వచ్చాడు, నన్ను చాలా కొట్టాడు. ఈ విషయమే నేను సునీతతో చెప్పాను. కానీ నిన్న నైట్ మీరు నన్ను ఆ అడవికి తీసుకెళ్లడం, ఉదయం లేచి చూస్తే నువ్వు దొంగగా ఫ్రేమ్ అవ్వడం, అంతేకాదు అప్పుడే నాకు నువ్వు పులి అని తెలిసింది. అందుకే ఏదో తప్పు జరిగిందని అర్థమయ్యి ఆ అడవి గురించి చెప్పకుండా అక్కడ మిమ్మల్ని కాపాడాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఒరే మీ కౌగులెంతల తర్వాతరా బాబు, ఆడెవడో నీ పేరు ఆడుకొని నిన్ను బ్యాడ్ చేసాడు. కానీ బ్యాడ్ చేయడానికి ఇంకా ఏం మిగలలేదు, అది వేరే విషయం. కానీ ఆడి గురించి కనుక నీతో మాట్లాడింది ఎవడు బ్రో? అతని పేరు నాకు తెలియదు బ్రో. పొడుగ్గా ఉంటాడు, ఒక సైడ్ ప్యాంట్ మడుచుకొని ఉంటాడు, గోళీలు మింగిన పిల్లల్లాగా ఆగి ఆగి మాట్లాడతాడు. అంతేకాదు బ్రో, ఎప్పుడు పాలు నీళ్లు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎవడాడు? ఇదిగో బాబు, ఇతని చేతి మట్టి తాకింది. ఇతని చేతి మట్టి కూడా తాకింది. ఎరా పులి, బాగున్నావా? ఏమిట్రా, ఏంటి నన్ను పులి అంటున్నావు? అదేంటండి, మీరే కదా పులి? దొరికిపోయానా? ప్రెసిడెంట్ గారు, దొంగ దొరికేశాడు. ఆ కొత్తగా వచ్చిన కుర్రాడితో నేనే పులి అని చెప్పి ఆయన మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేయడు. అవునండి. ఏట్రా పాల్సేను మా అల్లుని ఎందుకు కొట్టు? ఇదంతా చూస్తుంటే నువ్వే శివలింగాన్ని కొట్టేసి పులిగాడి మీద నింద మోపేసినట్టుంది. ఎంతకు తెగించావురా? ఆఖరక దేవుడికి అపచారం చేస్తావా? వీన్ని చెట్టు కట్టేయండి. ఏవండి ప్రెసిడెంట్ గారు, కొత్తగా వచ్చిన అబ్బాయి దగ్గర పులిని బ్యాక్ చేయడానికి పులిగాడి పేరు వాడడం అయితే వాస్తవమే, కానీ శివలింగాన్ని దొంగతనం చేసిన ధైర్యం అయితే నాకు లేదండి. నేను ఆ పని చేయలేదండి. దొరికిపోయి మళ్ళీ బోకాయెత్తనావు. అయ్యో రామా, నేను చెప్పేది వినండి. ఆ అబ్బాయిని కొట్టినందుకైతే నాకు శిక్ష వేయండి, కానీ ఆ పరమశివుడితో పరాచకాలు నేనెందుకు ఆడతానండి? నేనేం చేయలేదండి, నా బర్రెల మీద ఒట్టు. ప్రెసిడెంట్ గారు, వీడి మాటలు నమ్మడానికి లేదు. వీడి సంగతి సూర్యాస్తమయం అయ్యాక చూసుకుందాం. వెంకట్రావు అన్న అలాగే చెట్టు కట్టేయండి. ముందు మనం వెళ్దాం, పదండి. ఆ శివలింగాన్ని ఎత్తుకుదాం. పదండి పదండి, వెతకండి శివలింగాన్ని. ఒరే మూర్ఖ, తప్పు చేసి పరిపూర్ణం కాని శివలింగాన్ని తీసుకొచ్చావు. అదేంటి, ఏమైంది? ఆ శివలింగానికి ఇంకా ఊర్లో ఒకరి చేతి మట్టి తాకలేదు. ఆ శివలింగాన్ని ప్రసన్నం చేసుకున్నా నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆ ఊర్లో పుట్టిన ప్రతి ఒక్కరి చేతి మట్టి ప్రతి ఒక్కరి చేతితో అభిషేకం జరిగిన తర్వాతే ఆ శివలింగానికి విశిష్ట శక్తులు వస్తాయి. ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టి శివలింగానికి అతని చేతితో అభిషేకం జరిపించు. ఇతను కాదు. అమ్మయ్యా, మీరిద్దరూ కలిసిపోయారు. నాకు అదే చాలా హ్యాపీగా ఉంది. సునీత, నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను, కానీ నిజంగా పులి వెరీ ఫన్నీ. ఏంటి పులి, ఇక్కడ నీ గురించే కదా మాట్లాడుతున్నాం, సైలెంట్ గా ఉంటావేంటి? నన్ను ఫ్రేమ్ చేయాలని ఎవరో చూస్తున్నారే సునీత. ఒరే పాలసీన్ గడ తెలిసిపోయింది కదా, ఇంకేంటో ఆలోచిస్తున్నావు? పాలసీన్ గారు చెప్పింది కూడా నాకు ఇంకో మోసంత నిజం అనిపిస్తుంది. ఎన్నో కల్తీ పనులు చేశాడు గాని దేవుడు అంటే భయం భక్తులు ఉన్నాయి. ఎవరు కానీ చేసే ఉంటాడా? అలా అపసారం చేసి ఉంటాడా లేదా అంటూ నిన్ను ఇరికించి ఊరు నుంచి పంపించాలని చేశాడు. ఇందులో మళ్ళీ నమ్మకపోవడం ఏంటి? లేదు సునీత, మన ఊరు అయితే కాదు, ఎవరో బయట ఊళ్ళో ఏదో చేశారు. ఏదో తప్పు జరుగుతున్నట్టు గట్టిగా అనిపిస్తుంది. ఒరే ఈ జాతరకి చాలా మంది వస్తారు పక్క ఊర్ల నుంచి గట్ట. ఎవరికో ఆ శివలింగంతో ఏదో పెద్ద పనం నడిపారు.
ఒరే అల్లుడు నువ్వేంట్రా ఎక్కడ ఉన్నావు? ఒరే నేను సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడ ఉన్నాను, నువ్వే ఉప్మాలో జీడిపప్పులాగా అక్కడ తగులుతున్నావు. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది కదా, దాంతో పాటు బలుపు కూడా పెరిగింది మాకి. ఒరే అది కాదురా బాబు, కథకి అడ్డం ఎందుకని రాలేదు గాని నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయినరా. ఏంటి? నీ చేతి మట్టి ఆ బిల్వపత్రాల పసరు ఇంకా శివలింగానికి సమర్పించలేదంట. అవునమ్మయ్య. ఒరే అది మంచిది కాదురా, అలా ఎందుకు చేసావు? ఇది కాని ఊర్లో అందరికీ తెలిస్తే నీకుంటదే. ఆ అవును పులి, దేవుడితో అట్లా. అమ్మో, ఇప్పుడు శివలింగం దొరికిన తర్వాత అయినా వెంటనే వెళ్ళి మట్టి వేసి అభిషేకం చెయ్యి. సరే కానీ ఆ సొరంగం దొరుకుతా? దొరుకుతుందిలేరా, ఆ శివయ్య మన ఊరికి ఎప్పుడూ చెడు చేయడు. ఖచ్చితంగా మన ఊర్లోనే ఉందనిపిస్తుంది. ఏమోరమయ్య, ఏదేదో జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు. అవునరా బాబు, దాంతో పాటు ఈ జాతరకి ఎవడో అఘోరం వచ్చినట్టు ఉన్నాడు. ఆయన దగ్గరకు వస్తుంటే ఓ 2 నిమిషాలు ప్రపంచం ఏం తెలియట్లేదు, సుయ్యమని ఏదో అయిపోతుంది ఒంటికి. ఆ అవును, ఆ గోర నా దగ్గర కూడా వచ్చాడు. అవునరా బాబు, నేనే మాయలోడు అనుకుంటే నాకంటే పెద్ద మాయలోడులో ఉన్నాడు. వాడు వచ్చిన 2 నిమిషాల్లో అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదురా. ఎవరి గురించి మాట్లాడుతున్నారా మీరందరూ? అదేరా, నల్లగా గబ్బిలం వాటం వేసుకొని ఒక బాబాజీ ఉన్నాడు, ఎక్కడెక్కడో ఊర్లో తిరుగుతూ ఉంటాడు చూడు. ఒరే అల్లుడు అతనేరా. ఆడు ఇతని చేతి మట్టి తాకింది. ఒరే పులి, చేతి మట్టి గట్ట అంటున్నాడు అంటే నీ గురించి నెతుకుతున్నాడేమో అన్న డౌట్. అవును పులి, ఈ ఊరి చేతి మట్టి తాకలేదని ఇతనికి ఎలా తెలిసింది? అంటే ఆ శివలింగం ఇతని దగ్గరే ఉందా? సొరంగం ఎక్కడ ఉందో నాకు అర్థమైందిరా. ఒరే పండు, నువ్వు వచ్చేంటికి వెళ్ళి మన ఊరోళ్ళందరినీ రవలకొండ పక్కన గుహ కదా అక్కడ తీసుకొచ్చి. సరేరా. మనం వెళ్దాం, మీరు నన్ను ఫాలో అవ్వండి. రే పండు, నువ్వు చెప్పింది నిజమేనా? నిజంగా శివలింగం ఎక్కడుందో పులిగాడికి తెలుసని చెప్పాడా? తెలుసని చెప్పాడండి బాబు. ముందైతే మనం వెళ్దాం, పదండి. నా కొడుకు చెప్పాడంటే నిజమే అయి ఉంటుంది. పులి, శివలింగం. ఇదేంటి నడివీధిలో పెట్టేశారు? సూర్యాస్తమం అయ్యేటప్పుడు ఆ కిరణాలు దీని మీద పడాలి. అది పడే లోపు నాతో మట్టి ఇద్దామని ఇది ప్లాన్ అనుకుంటా. రే మాయా, బాబా బ్లాక్ సీడ్. ఓకే రాళ్ళు. ఏ పులి, ఏమిటి అందరిని ఇక్కడికి రమ్మన్నావుట? పంతులు గారు ఒకసారి అలా చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వామి, ఏమిటి స్వామి నీకింత అపచారం జరిగింది? రే పులి, శబాసరా, పోయిందనుకున్న శివలింగాన్ని భలే నెతికి పట్టావు. థ్యాంక్స్ అండి పంతులు గారు. బాబా పాల్సింగడికి వెళ్ళిన సంబంధం లేదనుకుంటా, ఆయన వదిలేద్దాం. గుడి దగ్గరికి వెళ్ళాక అలాగే వదిలేద్దాం. పంతులు గారు, ముందు మీరు ఆ శివలింగాన్ని తీసుకెళ్ళండి. త్వరగా అందరూ గుడి దగ్గరికి పోదండి. ఓరే పాలసీను, నువ్వు చేసింది తప్పే, కానీ ఈ శివలింగం దొంగతనానికి నీకు సంబంధం లేదని నేను మా ఊరోళ్ళు అందరం నమ్ముతున్నాం. కాబట్టి నిన్ను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను, కానీ ఇంకోసారి ఎప్పుడు పులిగాడి జోలికి వెళ్ళకు. సరే సరే. పంతులు గారు, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఏమిట్రా? ఆ శివలింగానికి ఇంకా